పొద్దున పొట్టు తిట్టిన ఫోన్లు చేసి రాజశేఖర్ వంశీ పవన్ ఏమంటారు ఒకసారి అడిగి పోయి కెమెరా సెట్ చేసి వాళ్ళకి తెలియకుండా వీడియో షాట్ చేద్దామని చూస్తాను. ఒకసారి చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో. గెలుకుతా తిడుతా 2 మాటలు కూడా ఇచ్చి పెడదామని చూస్తాను. వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో, నేను ఏమన్నా అంటే ఫీల్ అవుతారా అనేది ఒకసారి చూద్దాం ఇవాళ వీడియోలో. ఓకే, హలో 1 2 3 కనబడతలేదు, పెద్ద అబ్జర్వ్ చేయరుగా. ఏదైనా మంచిగా పొట్టు ఇడుతా సీరియస్గా నీ తర్వాత చెప్తా. అలా కలిసిపోయిందిగా. ఏదైతే అది ఇక పొట్టు ఇడుతాయి. ఓ పని చేయి, మైకు డిస్కనెక్ట్ అవుతుంది. నువ్వు ఈ నుండి నేను అది తీసేస్తా, పట్టుకో. అలాగే అంత దూరం పోతే మైక్ డిస్కనెక్ట్ అవుతుంది. జోబులు పెట్టుకో, వాళ్ళు కనబడి మొత్తం అడుగుతాను మీ పని చేస్తుంది. పడుకుందా నువ్వు తిడుతుంది కానీ అన్ని బాగా చెప్పేస్తాను. ఏంటి అన్నా, నేను ఖాళీ అది చెప్పాను అన్న. నేను ఎప్పుడు ఫోన్ చేస్తా, నువ్వు నీ పని చేసుకుంటావు, వాళ్ళ పని చేసుకుంటావు. నువ్వు నా మీద కంటిన్యూ ఏం చేయాలి? నువ్వు ఏడికంటే రమ్మని నన్ను అడుగు. నువ్వు అడుగు, నేను రాకపోతే అడుగు. పనులు చేసుకునేది వీళ్ళు. ఇప్పుడు ఇన్ని రోజులు ఈయన వాళ్ళు ఏమంటారు, ఇన్ని రోజులు ఈయన పని చేసుకుంటా, ఇప్పుడు ఆయన పైన మా పని పక్కకు పెట్టాలని వాళ్ళు. మీరు మాట్లాడతారు ఫస్ట్, మీ ముగ్గురు మాట్లాడతారు. నా దగ్గర రాగలేదు కాదు మా. నేను ఎప్పుడు అన్నా ఇప్పుడు వస్తా, ఏం ఆడడానికి లేదు. నేను ఫోన్ చేస్తే వస్తా. ఇది కాకపోతే నన్ను అంటే ఎట్లా మాను. ఈయన నెంబర్ 1, నెంబర్ 2 చికెన్ అయ్యి తిని తెచ్చుకొస్తాడు ఆయన. బాబు మనం ఎగిరితో పడితే నడుస్తుంది చెప్పురా. ఇప్పుడు నడవదు మా, నేను కదా చెప్తాను. ఇప్పుడు కంటెంట్ లేదు, ఈ కంటెంట్ కోసం అని ఇట్లా టైం వేస్ట్. ఇలా రేగుండలు 2 పనికి వస్తారు, వాళ్ళు 2, మీరు 3 అవుతారు, 5 అవుతారు. పనే కొట్టిద్దాం మరి, అట్లా చేద్దాం తీరాదు. ఇవాళనే తీద్దామంటే ఇప్పుడు నువ్వు చర్చికి ఎప్పుడు ఆయన స్మార్ట్ శంకర్ అవుతాడు. ఇవాళ మందిని ఎక్కించుకొస్తాడు, మందిని దింపుతాడు ఆయన. ఇవాళ అదే డ్యూటీ ఆయనకు. అందరు పొద్దుగాల వచ్చినా ఆయన రాడు. శుక్రవారం అంటారు, మంగళవారం అన్న ఫోన్ చెప్పు. వాడిని రమ్మన్నాడు. క్లారిటీ ఎప్పుడు నాకు అవసరం లేదు. అదే ఎప్పుడైతే తీద్దాం అనుకున్నా అప్పుడు ఎప్పుడు అయిపోతుంది. దానికి డిస్కషన్ ఆవరా ఇంటికెళ్ళి ఆవరు. ఇంకా రెడీగా ఉంటే మధ్యాహ్నం తీద్దాం ఒక షాట్. మధ్యాహ్నం అంటే వాళ్ళు పనికి పోరా? ఎల్లుండి తీద్దాం. మరి రెడీగా ఉన్నా అంటే రెడీగా ఉంటే ఎల్లుండి, రెడీగా ఉన్నా లేకున్నా నువ్వు ఆలోచించక ఏం చేయం కానీ ఊదుకుంటా తిరుగు. నువ్వు నీ బాధ ఏం బాధ, లవడాల బాధ వీడియోలు తీసి ఎందుకు బాధ మర్చిపోయి వస్తాను. మరి 9:30 అవుతాను, ఇంకా వాళ్ళు వస్తారు. ఇంకా వాళ్ళు ఇద్దరు వస్తాను. మరి ఇలా పోయిరాపోరా మామ, ఇలా పోతే మంగళవారం తీద్దాం అంటాను. పని గురించి నాకు చెప్పకు, నాకు నేను రానట్లేని ఇలా పోరు. మీరే రావా? మీరు వీడియోలు లేనప్పుడు నేను ఎందుకు రావాలి పనికి మీకు? అరే నీ అమ్మకి సబ్సిడీ చేసినట్టు మీరు రాను, నాకే రావు. నువ్వు పైసలు ఇచ్చినా రాను. హలో, ఇడికి రారా మా ఇంటికాడ. మీ గురువు వచ్చింది. హలో, ఆయన రమ్మంటాను. ఇడికి చెప్పనట్టరా, ఎందుకు ఆయన నీతో మాట్లాడేదన్నట్టు. ఇక్కడ అందరు ఉన్నారట, ఇడికి రమ్మంటాను. కూర్చొని మాట్లాడుకుందాం అంతా. చెప్పు, మాట్లాడిగా. చలి పెడతాను, నాకు అంత జ్వరం వచ్చినట్టు అనిపిస్తా. అందుకే పనికి రాను అంటాను. చలి పెడతాను. నువ్వు కింది పెట్టుకుంది పోరా. ఏ నేను రాను పనికిలే.
మీ ఆపదికి నేను రావాలా గట్లా ఒకటి రాను ఏంది నీతో ఏదే ఉన్నది వీడియోలు చేసే సాధారణ కథలు తింటారు మీరు డిలేట్ తింటారు ఛానల్ నీ ఊకే ఇందిరా నాకు మీతో వీడియో చేస్తే అతను అవుతలేదు అయితే లేదు మరి ఇప్పుడు 10 రోజులు అంది ఏమైంది మరి వారం రోజులు ఉంది ఇప్పుడు నీకు ప్రాబ్లం నువ్వు పనికి పోగొడితే నేను పనికి పోగొడితే ఇవాళ ఆదివారం ఇవాళ ఉంటే ఏమైతుంది నీ పని అయిపోయింది నీ పని దగ్గర పడ్డది మరి నిన్న తీద్దామని పోతుంది కాదు నువ్వు హాస్పిటల్ పోతా నీ పరిస్థితి అర్థం చేసుకొని సపరేట్గా ఉన్నా కదా మొన్నటి దాకా మీకు పని ఉన్నాయి మీకు పనికి వచ్చిన మళ్ళీ నాకు వచ్చిర్రు ఇవాళ ఆదివారం ఉంటే ఏమైతుంది సీరియస్ మాట్లాడు పిచ్చకుండా మాటలు మాట్లాడుతావు నాతో లంజ మాటలు మాట్లాడుతావు వీడికి వచ్చిన ఈ మాటలు మాట్లాడుతావు బోకర్ మాటలు మరి వాంతో ఏం మాట నాకు చెప్పరా చక్క ముఖం పట్టుకొని రాను నేను చేయవా అని చెప్పి వారి దగ్గర 2 రోజులు పని అయిపోయినాక 2 రోజులు వీడియోని తీసుకుందానే ఏంటిది 2 రోజులు బుధవారం ఇప్పుడు ఈడ 4 ఉన్నారు వీడియో ఒక్కడే సాగు మంగళవారం దావత్ ఇస్తాను అట్లా కాదు ఇప్పుడు 4 ఉన్న వీడియోలు తీసుకోవాలి ఇప్పుడు కెమెరా నేను పట్టుకుని ఇవ్వాలి తీయరు మీరు 3 నేను చెప్పేది వానికి ఒక రోజు టైం పడుతుంది వానికి ఒక రోజు టైం పడుతుంది వీనికి ఒక రోజు ఉంటుంది పర్సనల్ ప్రాబ్లం వానికి రోజు ఉంటుంది నాకు రోజు ఉంటుంది ఇక నీకు ఎన్నో వీలైనా వారంలో మీరు జోకులు చేయకూడదు మిమ్మల్ని చూస్తున్నా నాకు చిరాకు తింటా మీరు ఏమనుకున్నా మంచిదే నేను వానికి మొన్న నుంచే చెప్తాను ఈ వరకు ఎన్నిసార్లు చెప్పాలా మీ ఎంబడి ఎన్నిసార్లు తిరగాల నిన్న 262 సబ్స్క్రైబర్ చూపెట్టిందా ఇవాళ ఒకటి వీక్ అనే వీక్ నన్ను సబ్స్క్రైబ్ నేను ఎందుకు చేసుకుంటా మాట్లాడు ఫైనల్ మాట్లాడు టైం అయితే నువ్వు మాట్లాడు నువ్వు ఫైనల్ అంటే ఎడిపోతున్నాడు చెప్పు ఇలా తీద్దామని అనుకుంది మన నువ్వు వెళ్ళిపోతాను ఆయన చర్చి హలో అని ముచ్చాడు మనకు అద్దె అని ఎప్పుడు తీద్దామంటారు తీసు నువ్వు అన్నప్పుడే ఉంటది నీ దేశం వానేసాం వీనేసాం నువ్వు కాదు రోజులు సంది ఉంటాను వాటికి ఒక్క నడల మరి వీడియో తీద్దాం అన్నావా నీకే నువ్వు అన్నావా నేను మొన్ననే అనలే అలా మంచి వీడియో ఇద్దాం అయ్యో నేను ఒకటే చెప్తాను తీగల తీరలేకపోతే ఛానల్ మీకు ఇట్లా తీసుకోరు మీరు నేను చెయ్య మంది పడద్దా ఇప్పుడు ఒక సాగు శుక్రవారం చిట్టీలుగా ఇట్లా ఇడిగిరా దగ్గర నీడ ఉన్నది ఇప్పుడు శుక్రవారం చిట్టి వానికి నాకు గట్టేది ఉన్నది నీకు మంగళవారం ఉన్నది ఆయనకు పిన్కేరు వారం ఉంటది ఇక ఈ వారం రోజులు పెట్టుకుని పనులకు పోతే ఎన్నడి చేస్తావు వీడియోలు ఇక ఇప్పుడు ఓ రోజు అర్జెంట్ పని ఉన్నదంట గురువారం నాడు పనికి శుక్రవారం ఇక్కడ నుండి శుక్రవారం చిట్టి కట్టి వీడియో మొన్న ఏమన్నారా తాగినప్పుడు ఆదివారం ఉన్న ఒక బుధవారం వీలు చేసుకుందాం అని మాట్లాడింది లేనా కాదా ఆ పని బంద్ చేసి ఒక రోజు కంపల్సరీ వీడియో తీద్దామని చెప్పిన ఆదివారం ఎట్లా బంద్ ఉంటాయి కాబట్టి ఆదివారం మరి ఆదివారం ఇక పని ఉన్నది బ్రో పనికి పోతే ఒక్కడే ముచ్చి చెప్తాం అన్న ఆదివారం పనికి రాము ఖచ్చితంగా రాము మేము పనికి అని చెప్తాం ఒకటే మీరు వెయ్యరు మీరు వెయ్యరు అయ్యో ఒకటి ఆ ఛానల్ ఒకటి చెప్పరు ఆ ఛానల్ తీసుకుంటారా లేకపోతే డిలీట్ చేయాలా డిలీట్ చేయాలా ఉంచాలా మీరు తీసుకుంటారా నాకు నచ్చలేదురా మీరు ఏమనుకున్నా మంచిగా నాకు వీడియోలు చేయబుద్ధి అయితే లేదు నేను ఒకటి చెప్తా ఆగు తండ్రి సినిమా నేను చెప్పేదాకి నేను చెప్పేదాకి అనేది కోరుకుంటావారా ఒకటి మంచిది ఉంటది ఒకటి మంచి అంటే మంచి ఆలోచించాలి చేయాలంటే అది కుదురుతుందా నువ్వు ఒక 10 గల రాయాలి అలా ఏది వీలుని బట్టి ఒక 10 స్క్రిప్టులు రాయాలి చిన్న ఒక 2 నిమిషాలే రాయి మేము అగ్గి గిట్ట ఆ జోకేనా అది పెట్టమంటే ఎందుకు పెట్టాను అది నువ్వే డిలీట్ చేయమన్నావు నీ ఎడిటింగ్ మంచిగా లేదా ఎడిటింగ్ మంచిగా లేకపోతే డిలీట్ చేసిన వీడియో కూడా డిలీట్ చేసేసిన నేను నా దగ్గర ఉన్నాయి నువ్వు ఫస్ట్ నుంచి తీసినవి ఉంచుకో నువ్వే ఎడిట్ చేసుకో ఆ ఛానల్ నీకేస్తా చేసుకోరు మీరే నాకు అద్దు నువ్వు గట్ల కాదు బ్రో స్టోరీ లేని ఇప్పుడు ఏం చెప్తావు సార్ ఇప్పుడు తీద్దాం అరే ఆవరా తీద్దాం ఏం కాదు మీకు ఎన్నిసార్లు చెప్పాలా నేను స్టోరీ లేని తీయాలంటే ఎన్నిసార్లు చెప్తారా ఇప్పుడు పనికి ఇప్పుడు 2 నెలలు అయింది ఇంకా 10 నెలలు ఉన్నది నీకు 500 సబ్స్క్రైబర్ కూడా లేరు వర్రకు కానీ ఇప్పుడు తీద్దాం ఇప్పుడే తీద్దాం ఇప్పుడు స్టోరీ చెప్పి తీద్దాం ఇన్న తీద్దాం అంటే ఇది నేను అన్నందుకు ఖచ్చితంగా నిలబడ ముచ్చట్నా ఖచ్చితంగా నిలబడమనే కదా ఇప్పుడు ఇప్పుడు మొన్న వాడో కంటెంట్ రాసిందని చెప్తే నేను కంటెంట్ రాసిన అని చెప్పిన పడుతుంది నేను రాసింది అది నైట్ షూట్ పైసలతో కూడుకున్న పని మీకు ఏమన్నా అంటే తాగుడు వస్తే పైసలు కావాలి కానీ ఏం లేదు ఎప్పుడు కదా తాగుడు వీడియోలు పెట్టుకుని ఇజ్జత్ తీసుకోరు ఛానల్ నువ్వు కథలు చేయకపోవని ఇడ సీరియస్ గా మాట్లాడు నీకు జోకులు కూడా కనబడుతుంది ఇడ నాకు తిక్కదంగా అందుకే మాటలు ఇచ్చి పెడతాను నైట్ అయితే అంటే సరే ఇచ్చిపెడి మనం అనుకుంటాను బాగోను అవుతాను మరి ఏం చెప్తున్నా
ఆయన వీడియోలో ముంగట ఏ సాత కదా ఇప్పుడు ఏ సాతన అవుతుంది నీకు కాదురా ఛానల్ మొన్న వీడియో పెట్టినా నిన్న నేను స్టోరీ పెట్టుకున్నా దాన్ని ఎంత మంచిగా మాట్లాడతాను ఆయన కేవలం వెనుక పుల్ల పెట్టినట్టే చెప్తాను వీడియోలు తీస్తే ఇక నాకు మంచిగా వస్తాయి మాటలు నేనా నేను కెమెరామెన్ నేను ఎప్పుడైనా మీరు 100 వీడియోలు తెస్తే 10 వీడియోలు నేను కావడతా అంతే నేను మీకోసమే టైం కేటాయిస్తానా మరి ఈ వీడియో నువ్వు కంటెంట్ రాయి తీస్తాం ఏంటి కంటెంట్ కూడా నువ్వు రాసినా అని చెప్తాను ఎన్ని రోజులు అయితే నువ్వు రాసి రాస్తే దాన్ని అది పొద్దున్న నేను ఏమన్నా ఇట్లా రోజు వీడియోలు తీసుకో సాత కాదు ఏమైనా తాగుడు వీడియోలు అంటున్నావా ఈ ఒక్క వీడియో తీసిన నువ్వు ఎంత సెలబ్రిటీ ఒక్క వీడియో పెడతావి ఒక్క నిమిషం ఆవిడతోటే సెలబ్రిటీ అరే ఇక వాడు గిట్ల గిట్ల అన్న వీడియోనా ఆ తర్వాత వాడు తీసిన ప్రతి ఒక్కరు తాగుడు వీడియో చూసిన సరే తాగుడు వీడియోలు అంటే మీరు ఎలా క్లిక్ అయ్యారా ఏవి మంచిగా చేసిరు ఇప్పుడు అదంతా ఓన్లీ టైం వేస్ట్ అందరికి కానీ టైం వేస్ట్ నువ్వు మాటలు టైం నువ్వు పనికి పోతావా పనికి పోను పనికి పోవా ఇచ్చా పెడతా ఐదు పోతావా మధ్యాహ్నం వరకు కంటెంట్ రాయర్రీ ఇలా పని బంద్ చేసి పారదం కూడా లేకపోతే ఛానల్ తీసుకోరు ఒకటే లెఫ్ట్ అండ్ రైట్ అంతే ఇక తీసుకొని మీరే చేసుకోరు వీడియోలు మీరే ఎడిట్ చేసుకోరు నాకు సంబంధం లేదు ఇట్లా నువ్వు నన్ను వీడియోలు తీసుకో ఒక 10 నిమిషాలు వీడియో కేటాయించి పొద్దుగా లేచి చేసుకుంటే ఏమవుతుందిరా ఎందుకు అది ఎంత సీరియస్ తీసుకుంటున్నావు అరే తీద్దాం మధ్యాహ్నం ఎట్లా ఎప్పుడు మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం ఏం కాదు 10:30 అయితే 10 అయితేనే ఉన్నాయి 12 గంటలకు ఇలా ఓకూరి ఇలా వీడియో ఇద్దాం నా మాట చెప్తాను నువ్వు మనం చర్చిపోంపా నిన్ను చెప్పులు మీదకేసాం తప్పవని చర్చి మళ్ళీ ఎక్కడ చర్చికి పోయేది చర్చి అని గంట 2 గంటల వరకు ఏం చెప్తారు మన గుడి చుట్టూ తిరుగుతాడు ఇప్పుడు తినేసి కంటెంట్ రాయాలా మొత్తం రాయిది అని చెప్తాను ఇంకేంది 10:30 11 లిఫ్ట్ చేయలేదు పిచ్చకుంటాను ముచ్చలేదు కానీ ఇప్పుడు ముచ్చలేదు ఆయా వాళ్ళకు నేను గింత సీరియస్ మాట్లాడతాను మనకి ఏం చెప్తాను మరి నాకు తిక్క మరి నాకు అట్లే వస్తాయి మాటలు ఇది ఇల్లు ఉన్నది మన బరాబర్ మాట్లాడతా ఏంది సభ కాదు ఇది కెమెరా పెట్టిన యాక్షన్ లేదు ఓడలేదు ఫోన్ చూపెట్టు బాబు అయ్యో జోబుల్నే ఉన్నది ఇక నీకు నువ్వు వచ్చిన శ్రీమంతం అని నీకు కెమెరా పెట్టి ఇస్తారు నాకు తీసిన రోజు లేవు అందుకని అడుగుతాను చేస్తానని వీడియోకి ఇట్లా చేద్దామని అది పట్టుకొని కూడా వచ్చిన మైక్ పెడదాం మరి మైక్ గిమ్మలు ఉన్న రోజు గిమ్మలు పట్టుకొని తిరిగినావు మైక్ ఉన్న రోజు మైక్ వీడియోలు నైట్ మీద వీడియోలు మీరు టైం కేటాయించినప్పుడే తీసిన నేను పని పోదాను కూడా ప్రెజర్ పెట్టలే అప్పుడు ఘోరంగా షార్ట్ అయ్యింది నాకు పైసలు ఒక నెల రోజుల కింద అర్థం చేసుకోరు ఇది అంటే ఇప్పుడు జేబు నిండింది ఇప్పుడు గివ్వే మాటలు మాట్లాడు ఒకరిని వాళ్ళు అర్థం చేసుకుంటే అయిపోతాయి ఏం కూడా ఏమంటలేదు అర్థం చేసుకుంటాడు గీడే 2 రోజులు ఆయన నల్లికుంట దానం తెంకుంటూ ఉంటాడు ఆయనకు మాట్లాడితే ఇగో మాట్లాడితే ఇటన్నా మాట్లాడితే ఆయన దిక్కన్నా మాట్లాడు ఈ 2 తరగతి ఈ ఎటారు నెలలు ఎందుకు తిరుగుతావురా పిచ్చకుంటాడా అందరం ఒకటేనే ఏమందరం ఒకటి నువ్వు అందరం ఒకటి అక్కున్నదా అటో దమ్ము అటు తినస్తాడు ఇటో చర్చి కూడా నాకేందుకు చెప్తాను నీకు లేదా బాధ్యత నీకు లేదా మావ నాకు ఏం తెలియదు ఇలా అనే మాటలు మాట్లాడగరా వంశాను 2 మాటలు ఎవరు అయ్యా నేనే ఇప్పటిదాకా ఏమన్నాడు నేను పనికి కూడా అన్నాడా ఇప్పుడు అంటాను అది పనికి పోయేస్తా 2 రోజులు అయిపోతే వీడియో ఇస్తాం నేను మొదటి సంధి పనికి పోతా అనే చెప్తాననే పవన్ మేము 7 గంటల సంధి మాట్లాడుకుంటాను డిలీట్ చేస్తావు ఇక నాకు సంబంధం లేదు ఇవాళ తీస్తారా తీరా లేకపోతే ఛానల్ మీద తీసుకోరు ఇక నేను అరే ఇవాళ చర్చికి పోదాను చర్చి పోడికి నాకు సంబంధం నీకు బాధ్యత ఉంటే పోదామని చెప్పి అందరు కలిసి తిద్దామని చెప్పు నాకు వీలున్నది వీళ్ళకే లేదని ఒకరి మీద కూడా నొక్కున్నాడు కాదు నువ్వు లేకపోతే వాడు రాడు వాడు రాకపోతే నేను రానంటాడు చెప్పండి సార్ మీకు ఛానల్ మీకు ఇవ్వమంటారా డిలీట్ చేయమంటారా 2 రోజులు అవసరం మళ్ళీ నువ్వేమంటావు వాళ్ళిద్దరు కాదు వాళ్ళిద్దరు ఆయన కోపంలో ఉన్నారు తీరా ఆయన మానవుడు కదా నీ పిచ్చకుండా మాట్లాడు ఇక బాబు జన పెట్టి అలా వారదింగు అంటే పైసలు పెట్టుకున్నావు నువ్వు ముట్టకలే ఏంటి ముట్టకు అలా పైసలు లేవా మై ఏంటి ముట్టకు వారదింగుతానో పలుగుతే మళ్ళీ ఇత్తలేవరా ఇత్తలేవరా అంటే మళ్ళీ ఎవరు పెట్టుకోవాలి ఇటు ఇప్పటికే నేను పెట్టుకుంటా పెట్టుకో అదే జోక్ ఇదే మీ ఫైనల్ ముచ్చట 2 రోజులు వాళ్ళు వీడియో ఒకటే ముచ్చట
ఆడ ఏం లేదు, ఆడ పని మీకు కూడా తెలుసు, మధ్యలో మొత్తం అయిపోయింది. కింద 2 రూమ్లు మీద 2 రూమ్లు అది. ఇవాళ రేపు ఎల్లుండి సరే, ఇవాళ రేపు పని చేసినా కూడా ఆ పని అయిపోతుంది. పుట్టి పెట్టి మాకు సాధన ఎదులే అని చెప్తాం. మేము ఏదో ఒకటి చెప్పుకుంటాం. 4 రోజులు అంటే 4 రోజుల మీద సెలవు అని పెడతాం. ఇంకేంది సిగ్నల్ వచ్చింది. ఇక అయిపోయింది. వాడు ఆల్రెడీ వీలు కాదని చెప్పినాక నేను ఏం చెప్తా, అయ్యో డిలీట్ అయ్యా. మళ్ళీ మీ కష్టాన్ని నేను చేసి డిలీట్ ఛానల్ తీసుకోరి, నేను రాను, రోజు పనికి వస్తా. మీకే నాకు అవసరం లేని ముచ్చటే. నువ్వు మరి ఏ గట్ట మాట్లాడక అగో గట్ల మాట్లాడలేదు. నేను సీరియస్ ఏం చెప్తాను, మీరు ఏమనుకున్నా మంచిదే. కొన్ని లొల్లిలు అయితే మళ్ళీ కలవకపోతారా ఎవరు చెప్తాను. ఇప్పుడు లొల్లి అవుతుంది గంటకు. అయ్యో బాపేడున్నా అంటే గిడున్నారు. నువ్వు ఏదైనా పోతావు, పెట్రోల్ అయిపోతుంది. సరే గిడికి రారంట రా, మనోని కాకపోతావా, పాగోని అవుతావా? నేను వీడియోల వరకే మిమ్మల్ని తిడతాను, పనికి వస్తా నేనే ముందుగా చెప్పబడతాయి. వీడియోల వరకు నాకు సంబంధం లేదు, అంతే. ఇక పనికి గంత మంచిగా చెప్పినాక నాకే ఒక్కటే రాజశేఖర్ మీరు తీసుకోరు ఛానల్, మీరు చేసుకోరు అంతే. తిప్పల కాదు. మీకు ఒక్కరి మొన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన రోజు ఛానల్ గురించి మీకు ఒకటి పెట్టిన యాదుకున్నదా? వ్యూస్ ఎట్లా వస్తాయి, ఎన్ని రోజులలో కావాలి, ఎన్ని రోజులు కష్టపడాలి దాని గురించి అని చెప్పిన. చెప్పినావు బాబు, చెప్పలే అంటలేము, చెప్పినావు. చూద్దాం మరి అవన్నీ చూసుకుంటూ కూడా గిట్లా చేస్తే నేను ఏం చేయాలి? నువ్వు రెడీగా నువ్వు ఏవట అంటే అట్లా మాది కాదు, పిచ్చకుంటున్నాను. మళ్ళీ నువ్వు ఏవట ఆయన ఒక్కనంటాను. ఈ ఒక్క చేతి తప్పు ఎత్తి 5 ఏళ్ళు ఉంటాయి, 5 ఏళ్ళు కూడా తప్పే. సామెతలు బాగా కూర్చుంటారు, ముచ్చట్లన్నీ ఛానల్ మీరు తీసుకోవాలి, అయిపోతుంది. ఊకే జంజాటం వద్దు, ఇల్లు వెళ్ళొద్దు. ఇంకేదో వాడు గంట మంచిగా క్లారిటీగా సీరియస్ గానే చెప్పిండు. వాడి మాటల్లోనే అర్థం అయిపోయింది నాకు. సీరియస్ గానే చెప్పినావు. ఇప్పుడు 2 రోజులు అయినా తీద్దాం పోగా, అంతే. ఒకటే అన్న నేను వీళ్ళు తీస్తారా పని కొడతారా వీడియో తీద్దాం అని చెప్పిన. నేను అదే అంటన్నా. వాళ్ళు చేయకపోతే నాకు వస్తుంది. నేను ఇప్పుడు వాడు ఏమన్నాడు, అదే విషయం అన్నాడు. పనికి రాను నేను ఇక అంతే. ఛానల్ మీకు ఇట్లా తీసుకోవాలి, అరేం పని లేదు వచ్చు కదా. అయ్యో ముచ్చట నువ్వు ఆవేశంలో ఉన్నావు బాబు. మరి వెళ్ళిపో. అట్లా ఆయన చర్చి ఆయనకి గిట్లున్నాక ఏం చెప్తారు? తిప్పుతావా నన్ను? వీళ్ళ పనులు వీళ్ళకు ఉన్నాయి, నేను ఆడ బస్ ఎక్కిపోవాలి, ఆటో. ఓ బస్ ఎక్కి ఏమైతే కావాలని పని చేసి రమ్మని అంటే నా మీద వస్తాడు. మరి నేను నాకు అవసరం మీ అందరు ముగ్గురు బాతులాడు తీసుకోరు ఛానల్ ఇచ్చిపారు. ఇంకా అరే ఐడి తెచ్చుకోరా పవన్, తీసుకో. అంతే ఇక మనుషులను ఈ ఉచితనం మాట పని చేయాలి. పాయింట్ మీద కనుక కరుడా ఇదంతగా అత్తి బాబు ఎల్లుండి నేను చెయ్యా అని చెప్పి నేను డైరెక్ట్ చెప్తాను. నేను చెయ్యా ఇగో సీరియస్ చెప్తాను రాజశేఖర్, ప్రామిస్ చేసుకొని చెప్తాను. నేను చెయ్యరా వెయ్యాలన్న కోపం రేపు ఉంటుందా బాబు? ఎందుకు అట్లా మాట్లాడుతావు? నేను రాను పనికనే చెప్పబడి, రాను పనికి నేను రాను.